మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెలగటూరు మండల పాత గూడూరు గ్రామంలో మాల ఇండ్లకు దగ్గరగా 100 మీటర్ల లోపు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్లను పాత శ్మశాన వాటికకు మార్చాలని కలెక్టర్ మరియు ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి హాజరై సంవత్సర కాలంలో సర్పంచ్ నుండి ఎంఆర్ఓ ఎంపీటీఓ పలువురు అధికారులను విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాలేదని అన్నారు। మహిళలపై కక్షతో అనే గ్రామంలో అగ్రవర్ణాల ఇళ్ల పక్కన భూమి కొని ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు। గత 55 సంవత్సరాల నుండి ఉన్న శ్మశాన వాటిక ప్రధాన రహదారి ఏర్పడడం వలన ఆ భూముల పక్కన ఉండకుండా మార్చడం కుట్ర అని అన్నారు। తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది। ఎందుకోసం అంటే వెల్గటూరు మండల్ పాత ఊడూరు గ్రామంలో మా మాల కుటుంబాలకు సంబంధించి 100 మీటర్ల దూరంలో డంపింగ్ యార్డును శ్మశాన వాటిక అగ్రవర్ణాలు కుట్ర పన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అది పాత గూడూరులో గతంలో ఉన్న పాత శ్మశాన వాటిక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నది। అది కబ్జా చేయాలని కుట్ర చేస్తున్నారు। దీనిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా ఈ ప్రభుత్వం పట్ల సిద్ధతోని మంచితనాన్ని కోరుకుంటున్నాము। ఎందుకోసం అంటే మాకు అక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక జెడ్పీటీసీ ఉన్నాడు, ఒక ఎంపీపీ ఉన్నాడు, మాకు ఉప సర్పంచ్ కూడా మా మాలలే ఉన్నారు। అయినా మా మాల కుటుంబాల పక్కనే ఇట్లా శ్మశాన వాటితో డంపింగ్ యార్డ్ కట్టుకోవడం అంటే మా ఊరు నుండి వెళ్ళిపోమంటున్నారా? మేము తెలంగాణ బిడ్డలం కాదా అని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం। ఎవరి చేతుల్లో కీలుబొమ్మలాగా ఎంఆర్ఓను ఎంపీడీఓ వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు। ఖబర్దార్ బిడ్డలారా, ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం।